పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ పై గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంకారం పూరించారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోని ఎన్నికలే టార్గెట్ గా దిశానిర్దేశం సీఎం జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలి. 6 నెలల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే ఇప్పటికే సర్వేలు నిర్వహించాము. ఆ సర్వేల ఆధారంగా టికెట్లు ఉంటాయి. అంటే టికెట్లు రాని వారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలోనే ఎటువంటి సెంటిమెంట్లు వర్తించకుండా టికెట్లకు సంబంధించి కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇంకా దాంతో పాటు పార్టీ కోసం మరో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి అనే కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జగననే మా భవిష్యత్తే జగన్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికలే టార్గెట్ గా ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ 4.5 సంవత్సరాల సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నికల హామీలను ఎక్కడా నిలబెట్టుకోలేదు. దాదాపు 95% వరకు కూడా ఎన్నికల సంబంధించిన మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకున్నాము. దాంతో పాటు పూర్తి స్థాయిలోని ఇటు కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా సరే పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తరుణంలోని పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలోని ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి ఉండాలి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం గడపకు మన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న తాజాగా ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రూపురేఖలు ఏ విధంగా ఉంటున్నాయి, ఈ కార్యక్రమ ఉద్దేశం ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి ప్రస్తుతం లోపల జరుగుతున్న సమీక్షా సమావేశంలోని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే గడప గడప సమీక్షా కార్యక్రమం పూర్తి స్థాయిలోని ఎన్నికల టార్గెట్ గా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పూర్తి స్థాయిలోని పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూడొచ్చు మనం, ఎందుకంటే ఉదయం నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎన్నికలే టార్గెట్ గా ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఎన్నికల ముందొచ్చే యోచనలో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. మరోపక్క మినీ జమ్లీ నిర్వహించేందుకు కూడా కేంద్రం కసరత్తు చేస్తుంది. ఒకవేళ మినీ జమ్లీ జరిగితే కనుక షెడ్యూల్ ఏప్రిల్లో జరిగే ఏపీ ఎన్నికలు ఒక నెల 2 నెలల ముందుగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల టార్గెట్ ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ సన్నద్ధం దిశకు కూడా ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. తాజాగా ప్రస్తుతం ఎమ్మెల్యేల సమావేశంలో ఇదే అంశాన్ని కరాఖండిగా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి, ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులోని గతంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రజల్లో ఫీడ్బ్యాక్, అంటే నేరుగా పార్టీనే ప్రజల దగ్గర నుంచి కూడా ఒక సర్వే నిర్వహించి ఫీడ్బ్యాక్ తీసుకున్న నేపథ్యంలోని ప్రస్తుతం ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి అనే కార్యక్రమం ద్వారా ఎందుకు ప్రజలకు జగనే సీఎం గా జగనే మరోసారి ఎందుకు కావాలి అనేది మాత్రం స్పష్టంగా చెప్పడంతో పాటు గత ప్రభుత్వానికి సంబంధించిన పాలనతో పాటు ప్రస్తుతం ఈ 4.5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన పాలనకు సంబంధించి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేది కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఈ కార్యక్రమానికి సంబంధించిన రూపురేఖలు ఏ విధంగా ఉండే దానిపై కూడా పూర్తిగా ప్రస్తుతం ఎమ్మెల్యేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఓవరాల్ గా ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శంకారావం పూరించింది. ఎన్నికలే టార్గెట్ గా ప్రస్తుతం ఎమ్మెల్యేలతోని ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇంకెన్ని విషయాలు చెప్తున్నారు, ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు, ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, గ్రాఫ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా మరి కాసేపట్లో స్పష్టత రానుంది. ప్రస్తుతం మాత్రం ఇంకా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.